విధి వారిని వంచించి మనోవైకల్యాన్ని శాపంగా అందించింది. అక్కున చేర్చుకోవలసిన అమ్మా నాన్నలు పొత్తిళ్లలోనే వదిలించుకున్నారు. అయిన వారికి దూరంగా అనాథలుగా ఎదిగారు. ఆ మనోవైకల్య పిల్లలే నేడు షటిల్ బ్యాడ్మింటన్లో రాణిస్తున్నారు. జాతీయ ప్రత్యేక ఒలింపిక్స్లో పతకాలు సాధించి సకలాంగులను సైతం నివ్వెరపరుస్తున్నారు. మనుషులను గుర్తించి నోరు మెదపని వారు క్రీడల్లో విజయాలు అందుకుంటూ అబ్బురపరుస్తున్నారు. తమకొచ్చిన పథకాలను చూపిస్తున్న వీరు పుష్ప, సునందిని. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పనేడు ఆశాజ్యోతి అనాథాశ్రమానికి చెందినవారు. బుద్ధిమాంద్యంతో జన్మించిన వీరిని భారంగా భావించిన తల్లిదండ్రులు చిన్నప్పుడే వదుల్చుకున్నారు. తర్వాత కాలంలో ఆశాజ్యోతి ఆశ్రమ నిర్వాహకులు వీరిని అక్కున చేర్చుకున్నారు. బుద్ధిమాంద్యం పిల్లలకు ఆటల్లో తర్ఫీదులు ఇచ్చారు. ఫలితంగా ప్రత్యేక జాతీయ ఒలింపిక్స్లో ఈ బాలికలు పతకాలు సాధించారు. రాష్ట్రం నుంచి 19 మంది బుద్ధిమాంద్యం పిల్లలు జాతీయ ప్రత్యేక ఒలింపిక్స్ కు ఎంపికవగా వీరిలో పుష్ప, సునందిని ఉన్నారు. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ప్రత్యేక ఒలింపిక్స్ లో పాల్గొన్న వీరు సింగిల్స్ విభాగంలో బంగారు పతకం, డబుల్స్ పోటీల్లో రజత పతకాన్ని సాధించారు. వీరి విజయంపై అనాథాశ్రమ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు పిల్లలు ఈ రోజు భారత్ నేషనల్ స్పెషల్ ఒలింపిక్స్లో గెలవడం అనేది నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది. షటిల్ బ్యాడ్మింటన్ ఆడిస్తూ ఉండేవాళ్ళం. అయితే వాళ్ళు రెగ్యులర్గా ఆడేటప్పుడు ఈ పిల్లలు దాంట్లో కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించి బాగా ఆడతారని చెప్పేసి గ్రహించి ప్రతి సంవత్సరం ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడల్లా మా పిల్లలకి మిగతా పిల్లల కన్నా ప్రైజెస్ రావటం గమనించి వీళ్ళకి మీద కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ ప్రాక్టీస్ చేపించి నేషనల్ స్పెషల్ ఒలింపిక్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ నర్సాపురంలో పెట్టినప్పుడు కూడా మా పిల్లలు ఫస్ట్ వచ్చారండి. దానికి చాలా సంతోషంగా ఉంది. నవంబర్లో ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన గేమ్స్లో కూడా మా పిల్లలిద్దరు కూడా ఫస్ట్, సెకండ్ రావటం జరిగింది. నేషనల్ లెవెల్లో పుష్ప, సునందిని వాళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళు ప్రైజులు కూడా తీసుకొచ్చారు సార్. వాళ్ళు ఫస్ట్ ప్రైజులు ఇద్దరు కూడా సాధించడం మా స్కూల్ తరఫున మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. కనీసం మలమూత్ర విసర్జన కూడా నోరు తెరిచి చెప్పలేని స్థితి నుంచి బంగారు పతకాలు తీసుకునే స్థాయికి వీరు చేరడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆటల్లోనే కాదు, చదువులోనూ వీరు రాణిస్తున్నారు. అంతేకాదు వివిధ పనుల్లోనూ శిక్షణ పొందుతున్నారు. ఈ బాలికల విజయం తమకు ఆనందంగా ఉందని నిర్వాహకులు అంటున్నారు. పిల్లలు చాలా ఒలింపిక్స్లో ఈ గోల్డ్ మెడల్ సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళంటే మానసిక వికలాంగులు, మనం ఇప్పుడే చెప్తే కాసేపు మర్చిపోతారు. అలాంటి పిల్లలు ఇలా ముందుకు వెళ్ళి ఇలా కార్యక్రమాలు సాధించడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎక్సర్సైజ్లు చేపిస్తాం, ఇట్లా ఆడేస్తాం, ఇట్లా రావటం చాలా కష్టమైన సమస్య. మనోవైకల్యం వీరి విజయాన్ని అడ్డుకోలేకపోయింది. తమ ప్రతిభా పాఠవాలతో ప్రత్యేక ఒలింపిక్స్లో పతకాల పంట పండించారు. వీరి విజయం సకలాంగులకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.